రెండు ఉన్నాయి, ధ్యానము ధర్మము. ఈ రెండింటిని ఎవడైతే తనలో కలిగించుకుంటాడో వాడు పురుషోత్తముడు. ధ్యానము లేదు, ధర్మము లేదు, పురుషాధముడు. ధర్మం ఉంది కానీ ధ్యానం లేదు, పురుష మధ్యముడు. ధ్యానం కూడా ఉంది, పురుషోత్తముడు. కొంతమందికి ధ్యానం ఉన్న ధర్మం ఉండదు, రావణాసుడు లాంటి వాడికి. ధ్యానం ఉంది కానీ ధర్మం లేదు. చాలా మందికి ధర్మం ఉంటుంది కానీ ధ్యానం లేదు. శాకాహారమే తింటారు, ఏ జంతువు చంపరు, కానీ ధ్యానం లేదు. వాడు అశాంతితోనే జీవిస్తాడు. రెండు ఉండాలి, ధర్మము ధ్యానము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ రెండింటినీ ప్రచారం చేస్తోంది. ధ్యానం అన్నది సూర్యుడు, ధర్మం అనేది చంద్రుడు. సూర్యుడు లేక చంద్రుడు లేక ఎలా ఉంటుంది చెప్పండి? జీవితం చీకటే చీకటి, అంధకారమే అంధకారము. ఎక్కడ ఏముందో తెలియదు, ముళ్ల మీద కాలు వేస్తాము, గుడ్డెద్దు చేలో పడ్డట్టు. సూర్యుడు అంటే ధ్యానము, చంద్రుడు అంటే ధర్మము. సూర్యచంద్రులే ధ్యాన ధర్మాలు. ఈ రెండు కలిపితేనే ఆధ్యాత్మికత.